ఏమనుకున్నా సముద్రం కింద ఉంటది కావచ్చు ఉప్పు పోయి ఆడ నుంచి ఏదైనా పెట్టి తీసుకొస్తారు అనుకున్నా కానీ మా అమ్మ గిట్లా ఇసుకలోనే ఉంటదని తెలియదు నాకు. మా అమ్మ గిట్లా ఇసుకలోనే ఉంటదని తెలియదు నాకు. సో ఫైనల్లీ ఎట్లా అనిపిస్తుంది పాప? థ్యాంక్ యూ. అవును, చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మనం అయితే బీచ్కి అయితే పోతున్నాము. బీచ్కి అయితే పోయేటప్పుడు ఎట్లా అయింది అనేది మీకు అంతా చూపిస్తా. ఇప్పుడు అడిగి పోయినాక వ్యూ అనేది చూపిస్తాము. గోపాల్ భాయ్ నేనైతే లోపల దిగుతున్నాము. ఘోరంగా పోతాం లోపలికి చెప్తున్నా. మరి కథ వేరే ఉంటది, వీళ్ళందరికి స్విమ్మింగ్ రాదు. గాయస్ మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం. బాయ్ నన్ను చూపి బాయ్, కొత్త బ్యాగ్ బ్యాగ్ నాదే గైస్. బాయ్ కొత్త బ్యాగ్ కొన్నాం. ఇది ఎందుకు తెలుసా? అందుకే. సరే అయిన ఎవరో తెలియదు మాకు, చిన్న పిల్లగాడు ఆగమని చెప్పి అన్నం అంటే తీసుకొచ్చి అని చెప్పి అన్నం అంటే తీసుకొచ్చి ఇట్లా మాట్లాడుతారు కాబట్టి మరి నా దగ్గర నాగార్జున ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గైస్ లోపలికైతే వెళ్తున్నాం, మనం లోపలికైతే పోతున్నాము. బాబా చూడు రీ అసలు ఏంది భయ్యా? హైదరాబాద్కి వెళ్ళిపోవాలా డైరెక్ట్? బాబా భయ్యా ఏం కనిపిస్తుంది చూడు. అందుకే వేరే బీచ్ సెలెక్ట్ చేసుకోరు బాయ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోరు. ఏ దునుకుతురు కదా? దుక్తలేరా? ఏ ఈత కొడుతురా కదా? గాయస్ మనమైతే ఇప్పుడు బీచ్లోకి అయితే వచ్చేసాం. హలో గాయ్స్, బాయ్ గాయ్స్. అయితే ఇప్పుడు మేము బీచ్లో అయితే ఉన్నాం. ఇక సాయంత్రం వర్షం కాగానే బయటకు వెళ్ళిపోమంటారు మమ్మల్ని. మా సందీప్ అయితే మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు కానీ వాన వచ్చి అంతా వర్షం పడితే లోపలికి పంపించారంట. రేపు వస్తాం, రేపు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. రేపు వచ్చి దొరుకుతా. మస్తు స్విమ్మింగ్ అంటే ఇష్టం. రేపైతే దునుకుతా. వీళ్ళైతే కలిసి కొంచెమే రావచ్చు వీడియో. ఇంకా కొంచెం షాపింగ్ చేసేది ఉంది, అది చూపిస్తా. ఎక్స్ప్లోర్ చేస్తాము. ఏమేమి కావాలో మీరైతే కింద కామెంట్ చేయండి. అంటే ఏమేమి చూపెట్టాలో కింద కామెంట్ చేస్తే మేము చూపెడతాం. అంటే ప్రైస్ అవన్నీ ఎంత ఉంటుందో కూడా చూపెడతాం. గాలి అయితే వేడిగా వస్తుంది ఇక్కడ, ఫుల్ వేడిగా వస్తుంది గాలి. అంటే ఇంత మబ్బులు ఉన్నాక కూడా పైన ఫుల్ మబ్బులు ఉన్నాయి, అయినా ఫుల్ వేడిగా వస్తుంది. తెలియదు ఇక ఏమవుతుందో. ఇప్పుడు ముందు పోయేటప్పుడు చూపిస్తాం, చూడండి, మిస్ కాకండి.
మొత్తం ఉప్పు ఉప్పు అవుతుంది. ఆ నీళ్ళన్నీ పోయి ఇట్లా లిప్స్ మీద ఇట్లా ఇట్లా అంటే ఈడ పెద్ద పెద్ద ఇట్లా అంటే ఈడ పెద్ద పెద్ద ఉప్పు ఉష్క రౌతులు ఉన్నాయి ఈడ. అవును, మీకు చూపిస్తా ఆగండి. సముద్రంలో నుంచి ఉప్పు వస్తుంది ఇదేనేమో. నేనేమనుకున్నా సముద్రం కింద ఉంటది కావచ్చు ఉప్పు, పోయి ఆడ నుంచి ఏదైనా పెట్టి తీసుకొస్తారు అనుకున్నా. కానీ మా అమ్మ గిట్లా ఇసుకలోనే ఉంటదని తెలియదు నాకు. మా అమ్మ గిట్లా ఇసుకలోనే ఉంటదని తెలియదు నాకు. అంటే ఈ నీళ్ళనే ఎండబెడతారు. ఈ నీళ్ళు ఎండబెడితేనే ఉప్పు అవుతుంది. ఓకే, నాకు అట్లా తెలియదు. కాదు, మీకు ఇంకో విషయం తెలియదు. ఇప్పుడు టైం 7 అవుతుంది నైట్. అసలు ఇంత కూడా చీకటి కాలేదు. చూడండి ఆడ చూడు రే, సన్సెట్ అయిపోయి ఎట్లా కనిపిస్తుంది. సన్సెట్ మస్తు కనిపిస్తుంది. అసలు ఇంకా 7 అవుతుంది. మన దగ్గర అయితే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. 7:38 ఇంకీడ ఫుల్ మబ్బులు ఉన్నాయి. ఇంకేడ అవును, ఫుల్ మబ్బులు ఉన్నాయి. ఇంకీడ ఆయన కొంచెం రాత్రి లెక్క కనిపిస్తలేదు, ఇది సాయంత్రం లెక్క కనిపిస్తుంది. ఇక్కడ టైం ఏమో 7 అవుతుంది మళ్ళా. ఇది ముచ్చట. ఇది ఇగో ఇదంతా ఫ్యామిలీస్ కోసం. ఇది మేము ఫ్యామిలీస్ వాళ్ళ వాటి దగ్గరకు అవును, వచ్చాము. అందరూ కిడ్స్ ని తీసుకొని న్యూలీ మ్యారీడ్ వాళ్ళే ఉన్నారు ఈ బీచ్ లా. ఎక్కువ రష్ లేదు, మంచిగా ఉన్నది. ఆడుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఉన్నది. లైటింగ్ ఇట్లా అట్లా ఏం లేదు, నార్మల్గా ఉన్నది, బాగున్నది. సో గైస్ ఫైనల్లీ నేను హాస్నికి సముద్రం చూపెట్టిన. నేను చెప్పినా కదా మాకు 8 ప్లేసెస్ తెలియదు. సో ఫైనల్లీ ఎట్లా అనిపిస్తుంది పాప? థ్యాంక్ యూ. బాగుంది. నెత్తికి చూడరు. ఇదో నెత్తికి ఏదో కట్టుకుంది వెస్ట్ ఇండీస్ లెక్క. ఓ పీకక్ నొత్తది. ఏమో అయితే ఏమైంది తెలుసా, 100 రూపాయలకి 4 అన్నది. నేనేమనుకున్నా ఇసొంటి ఇటు కట్టదు అనుకుంటే, ఇగో కలర్లు చూస్ చేసుకో అంటే నేను ఈ 4 కలర్ చూస్ చేసుకున్నా. ఇగో 100 అంటాంది. అంటే చాలా మంది గోవాలో బట్టలు కానీ చెప్పులు కానీ చాలా తక్కువ రేటు ఉంటాయి అనుకుంటారు. అది తక్కువ ఏమి ఉండవు. మన ఇంటికాడ కంటే ఇంకెక్కువనే ఉంటాయి. కాస్ట్ అయితే చాలా ఎక్కువ. ఫుడ్ మెయిన్ థింగ్. నేను చెప్పినా కదా, మన హోటల్స్ అయితే అలా కిచెన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. జస్ట్ మీరు సామాన్ తెచ్చేసుకొని వండేసుకుంటే బాగుంటుంది. ఇక మీరు అట్లా కాదు మేము బయట తింటాం అది అనుకుంటే 100 రూపాయలు అయ్యా కూడా 1000 రూపాయలు అవుతుంది. మళ్ళా కడుపు కూడా నిండదు. బిర్యానీ దే అంటే గింతే కోపనది ఎత్తాడు, ఇట్లా ఎత్తాడు. ప్లేట్ బిర్యానీ భయ్యా అంటాడు. ఓ అది ఒక పక్కకు కూడా రాదు. అది నేను ఇంతే అన్నం తింటా కదా, నాకే సరిపోదు. అంత గింతే కోపన పెడతారు, ఒక పక్కకు కూడా రాదు అది. సో మీరు ఎప్పుడైనా గోవా ప్లాన్ ఉంటే మేము పోయిందంటే ఇంకా మంచిగా ఉంటుంది. మనీ అంది కింద నంబర్ ఇస్తున్నా. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మంచిగా నా పేరు చెప్పండి, శ్రవణ్ అని చెప్పండి, మీకు డిస్కౌంట్ వస్తుంది. వాడు ఎవడో కాదు, నా మనోడే తమ్ముడు. మనోనికి అపార్ట్మెంట్లో చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు తీసుకుంటే మాత్రం మంచిగా లగ్జరీగా, అంటే ఇక్కడికన్నా వెళ్ళినాం రా అనే ఒక ఫీలింగ్ రావాలి కదా. అది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము తీసుకున్న రూమ్ ఎక్స్ప్లోర్ చేసినాము. అది ఎట్లుంటుంది ఏంది ఒకసారి చూడండి మీరు. మంచిగా మీకు నచ్చుతుంది, బాగుంటుంది. రీజనబుల్ ప్రైస్, హైఫై ఉంటుంది. గాయస్ మేము వచ్చినైతే కండోలియం బీచ్. ఇక్కడ ఫ్యామిలీసే ఉన్నాయి. ఇట్లా అంటే బ్యాచిలర్స్ తక్కువ ఉన్నారు, ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చాలా మంచిగా ఉంది. మీ ఫ్యామిలీతో రావచ్చు ఇక్కడికి, మంచిగా అనిపిస్తుంది. అండ్ మేము వచ్చిన టైం ఎట్లాంటిది అంటే ఎండ కూడా తక్కువ ఉంది, చాలా నీడలు ఎక్కువ ఉంది, బాగుంది మేము వచ్చినది. అండ్ ఇంకోటి వన్ థింగ్ గైస్, ఫస్ట్ థింగ్ ఈ వర్షాకాలంలో అస్సలు రాకండి. వర్షాకాలంలో మాత్రం అస్సలు రాకండి. ఎందుకంటే ఆడుకోవడానికి మనకి టైం ఉండదు. కొంచెం లోపల దిగని కూడా ఛాన్స్ లేదు. ఫుల్ అలలు వస్తున్నాయి అని చెప్పి లోపల పంపిస్తలేరు. అసలు ఫుల్ రిస్ట్రిక్షన్స్ చేస్తారు ఇక్కడ, లోపలికి పోవద్దు అది అని. సో ఇక్కడ గేమ్ ప్లేస్ కూడా అన్ని తీసేసారు, షిప్స్ అవన్నీ కూడా అన్ని తీసేసారు. మేము ఆడడానికి ఏం లేదు అసలు. మేము ఏమనుకున్నాం లోపలికి తీసుకోవద్దు అది అనుకున్నా, కానీ మేము ఆడడానికి అయితే ఏం లేదు. కానీ ఓకే, జస్ట్ ఒక పీస్ కోసం రావాలి మంచిగా అనుకునే వాళ్ళు అయితే రావచ్చు. కానీ వానాకాలంలో అవాయిడ్ రాకుండా ఉంటే బెటర్. మంచిగా పీస్ కోసం సముద్రం చూసుకుంటా కూర్చుంటాం అది అనుకుంటా రండి. ఇంత టైంలో తక్కువ. గోపాల్ని చూపి ఒకసారి. భయా
తాగుకుంటా ఎంజాయ్ చేస్తుండు. ఇక మనకైతే పెళ్ళైంది కదా. నాగార్జున ఉప్పున్నది అందుకే ఇట్లా చూసి ఏడ ఖాళీగా మంచిగా ఏడ కనిపిస్తా అనేది. సో నాకు మ్యారేజ్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగానే హ్యాపీగా ఉన్నాం కాబట్టే ఇటు దాకా వచ్చినాం. అవును, చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చీన. సో గైస్, దట్స్ ద బ్లాగ్. సందీప్ బ్లాగ్స్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్. అండ్ గాలిపటం సాంగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నెక్స్ట్ ఇంకోటి మంచి గల్ఫ్ సాంగ్తో వస్తున్నా. అంటే దుబాయ్లో వెళ్ళి ఇంకా పని చేయడానికి బయట దేశాలు వెళ్ళి చాలా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమ్మ నాన్నని ఎట్లా మిస్ అవుతున్నారు, ఇల్లుని ఎట్లా మిస్ అవుతున్నారు, దాని విషయం మీద తీస్తున్నా. సో చాలా మంచిగా ఉంటుంది, మీకు వినిపిస్తా. చలో బాయ్. చలో గాయస్, రైట్. మళ్ళీ ఇప్పటికి వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.